యాజ్ ఏ క్లర్క్ ఐ ఆర్డర్ యూ త్వరగా రిపేర్ చేయి. నీ కళ్ళు కనపడవా? రేజికడా నాకు రేచీకటని తెలిస్తే వీడు నా పరువు బజార్కి ఈడుస్తాడు. కానీ మరి తెలియని వాళ్ళంతా డ్రైవర్లే. నా వల్ల కాదు. నేను షెడ్కి వెళ్ళి మెకానిక్ తీసుకొస్తా. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇక్కడ ఉంటే సమస్య లేదు. ఓ నువ్వు పని చేయి. నువ్వే వెళ్ళి తీసుకురా, నేను ఇక్కడ ఉంటా. ఆ సమస్య అస్సలు లేదు. మరేం చేయాలి? ఇద్దరం కలిసే వెళ్దాము, కలిసే తిరిగి వద్దాము. అయితే ఇందాక నీ తిట్టావుగా. తిట్టినప్పుడు తిడతాను, పెట్టినప్పుడు పెడతాను. ఆహా, అయ్యో, ఐ లైక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ టూ మచ్. నిన్ను నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. ఈ చీకట్లో నువ్వు తోడుంటే అన్నీ మర్చిపోతాను. నా పెళ్ళం మీద చేస్తారా నువ్వు? అబ్బా, అయ్యో, కొట్టాలో కొయ్యాలా? నా పెళ్ళం తోడు కావాలంటే నీడికే. ఒరే ప్రసాద్, ఇన్నాళ్ళు నువ్వు జెంట్లమని అనుకున్నాను రా. ఇంత నీచడు అనుకోలేదు. పగలంతా జంటిల్ మెన్నేరా, రాత్రి అయితేనే నా కళ్ళు కనపడవు. రేచీకటి. అందుక ఇందాక నేను ఒక్కడి నేను వెళ్ళానంట్రా, ఇద్దరం కలిసి వెళ్ళొద్దాం అన్నావు. సారీ అమ్మా, మీరేంటండి? పద. పదా. అబ్బా, ఏయ్, ఏంటిది? ఈ చుట్టుతో ఈ కారు ఢిల్లీ దాకా అలాగే గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కాలి. సరేగానే ముందు కార్ రిపేర్ చేసిన తర్వాత లాక్కో. సారీ, ఆ. ఐఎమ్ సారీ. ఈ వెంట్రుకలతో ఈ కారును ఢిల్లీ చేర్చేంత వరకు ఏ కారు ముట్టుకోను. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఏంటి గ్రాండ్ సక్సెస్? నీ బొందా? కదిలింది కారు కాదు, ఊడింది నీ బొచ్చు. ఏం ఊడినా సరే బుక్ ఎక్కాల్సిందే. అరెరే. నానా నానా బాదం పాలు. ఏంటి మీ నాన్న బాదం పాలు దగ్గర గిన్నిస్ బుక్ ఎక్కుతాడు అనుకున్నావా? వాడు జుట్టు పిక్కునే ప్రయత్నంలో ఉన్నాడు. నాకే నేను లాగిస్తాను కదా, నేను లాగిస్తాను కదా. వెనక్కి తిరుగు. అబ్బా. వెనక్కి తిరిగి పూలు పెట్టించుకుంటావు, ముందుకు తిరిగి ముద్దు పెట్టించుకుంటావు. పెళ్ళంటే వద్దంటావేంట మా పద్దు? బ్రహ్మ, నువ్వు నిజంగా నా కూతుర్ని ప్రేమిస్తున్నావా? మనస్ఫూర్తిగా ప్రేమ. పెళ్లి చేసుకుంటావా? లేకపోతే ఉంచుకుంటాను అనుకున్నావా? అయితే ఒక కండిషన్. ఏంటది? ఒక హార్లిక్స్ బాటిల్ కొంటే ఒక గ్లాస్ ఫ్రీగా ఇచ్చినట్టు, ఆ. శారీ కొంటే జాకెట్ ముక్క ఫ్రీగా ఇచ్చినట్టు, ప్యాంటు కొంటే బెల్ట్ ఫ్రీగా ఇచ్చినట్టు, నా చిన్న కూతుర్ని చేసుకుంటే నా పెద్ద కూతుర్ని ఫ్రీగా ఇస్తాను. పెద్ద కూతుర్ని ఫ్రీగా ఇస్తావా? ఆ. అంటే నీ పెద్ద కూతురికి నెడ్డే? కాదు మెల్ల? కాదు, మరేంటి? రేజీకటి. రేజికట? అయ్యో బాబోయ్, అంటే మీ అక్క పెళ్ళేదాకా మన పెళ్ళి అవుతా? రే ప్రసాద్, నీకు ఇస్తాను చూడరు ఒక మడత కాజా. బాబు పిల్ల నచ్చిందా? పిల్ల కంటే పిల్ల కళ్ళు నాకు బాగా నచ్చాయి. బాబు బ్రహ్మం, ఒకసారి ఇలా వస్తావా? జస్ట్ మినిట్ ప్రసాద్, ఇప్పుడే వస్తాను. వచ్చింది మొదలు కళ్ళే చూస్తున్నాడు. అమ్మాయికి రేజీకటి అని చెప్పావా? అన్ని విషయాలు నేను మాట్లాడతాను, మీరేం కంగారు పడకండి. మరి కట్టం సంగతి కట్నము కాకరకాయో అదేదో నా చేతిలో పెట్టండి, నేను మేనేజ్ చేస్తాను కదా. ఇప్పుడే వస్తాను. ఆ, ఏంటిది? ఇప్పుడు కాకరకాయ తీసుకో, కట్నం తర్వాత ఇస్తాను. ఒరేయ్, మాట వరుస కంటే ఓ పని చెయ్యి, ఆ? దీన్ని మడత పెట్టి ఆ. జేబులో పెట్టు. ఆ, ఏంట్రా ఎంత గుసగుసలు? ఏం లేదురా, నువ్వు కట్నం అడుగుతామో అని భయపడ్డాడు. నా బ్రతుకి పిల్లనివ్వడమే కష్టం, పైగా కట్నం కూడానా? వద్దు గాని నాకు రేచికటన సంగతి చెప్పావా? అన్నీ చెప్పాను, యూ డోంట్ వర్రీ. మంత్రులు గారు, మంత్రులు గారు, మంత్రులు గారు, ఇమ్మీడియట్ గా 2 పెళ్లిళ్ళకి ముహూర్తాలు పెట్టండి. వచ్చే 16వ తేదీ పగలు 9 గంటలకు వివాహం, అదే రాత్రి 9 గంటలకు శోభనం. కుదరదు, శోభనం కూడా పగలే పెట్టేయండి. అదేమిటి బాబు, శోభనం రాత్రిలే కదా చేసుకునేది? అంటే పగలైతే వెరైటీగా ఉంటుందని మా వాడు ఉత్సాహపడుతున్నాడు. నాయన, పగలు యమఘడియలు, శోభనం అయితే కోతి పిల్లలు పడతాయి. పర్వాలేదు, తోకలు కత్తిరించి పెంచుకుంటా. కళ్ళు పోతాయి బాబు. ఒప్పేసుకోరా. అలా చీకటి